చిన్న పిల్లలని తీసుకోవచ్చు సార్. పసితనంలో బయటికెళ్ళి ఆడుకుంటుంటారు. కొన్నిసార్లు తెలియకుండానే దెబ్బలు తగిలించుకొని వస్తారు. అంటే చిన్నప్పుడు తగిలే దెబ్బలు పెద్దయ్యాక ప్రభావం చూపిస్తాయా? అది ఛాన్సెస్ తక్కువ. జనరల్గా దెబ్బ తాలూకా ప్రభావం అప్పుడే తెలుస్తుంది. ఓకే. చిన్న రేరుగా ఒక పద్ధతి ఉంది. హ్మ్. చిన్నపిల్లలకు దెబ్బ తగిలింది, ఒక ఫ్రాక్చర్ అయింది. తర్వాత కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల ఆ ఫ్రాక్చర్ తాలూకా మందం డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. దాన్ని గ్రోయింగ్ ఫ్రాక్చర్ ఆఫ్ ది స్కల్ అంటారు. ఓహ్! అది చాలా తక్కువ శాతం. తలకు దెబ్బ తగిలింది, హ్మ్. అప్పుడు ఏదో చిన్న ఫ్రాక్చర్ ఉంది, డాక్టర్ గారు బాగానే మాట్లాడుతున్నాడు పిల్లాడు అనుకోని ఇంటికి పంపించేసేవాళ్ళు. హ్మ్. దానిపైన ఏదో వాపు ఉంది, వాపు కూడా నెమ్మది తగ్గిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఈ మెదడు పైన ఉపరితలం మీద భగవంతుడు ఒక పొర ఇచ్చాడు, ప్రొటెక్టివ్ మెంబ్రేన్, హ్మ్. జోరా మ్యాటర్ అంటాం. యాహ్! అంటే అలాంటి పేషెంట్స్లో ఈ జోరా మ్యాటర్ అన్నది కట్ అయ్యి నెమ్మది మెదడు తాలూకా పల్సేషన్, మెదడు కొట్టుకుంటూ ఉందండి పల్సేషన్ గుడిలాగే. అది అంతమందికి తెలియదు అది. ఓకే. మేము ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసి సరిగ్గా ఈ పేషెంట్ రికవర్ అవడానికి ఆస్కారం ఉందా లేదా, ప్రమాదం ఉందా అని చెప్పడానికి ఒక తార్కాణం ఏంటంటే బ్రెయిన్ కొట్టుకోవాలి, పల్సేషన్స్ ముడి కొట్టుకున్నట్టే. వామ్మో! ఆ పల్సేషన్స్ ఉండడం వల్ల ఇప్పుడు సముద్రం తాలూకా పక్కన ఒడ్డున ఏమవుతుంది చెప్పండి, కెరటాలు వచ్చి దీన్ని కట్ అయిపోతుంది కదా. హ్మ్. హ్మ్. అలాగే ఈ బోను ఫ్రాక్చర్ అయింది, పైన ఉండేటువంటి రక్షణ పొర కూడా లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుంది, ఆ బోనుకు వచ్చి బ్రెయిన్ తగులుతూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఆ చిన్న ఫ్రాక్చర్ నెమ్మదిగా పెద్దగా అవుతుంది. దానిని గ్రోయింగ్ ఫ్రాక్చర్ అది స్కల్. అది చాలా చిన్న అవకాశం. ఓకే. ఎక్కువ శాతం ఏదైనా ప్రమాదం ఉంటే దెబ్బ తగిలినప్పుడే, అప్పుడు లేకపోతే కొంచెం వారంలోనో 10 రోజుల్లోనో హ్మ్. దాని తాలూకు ఇబ్బంది వచ్చే అవకాశం.